అంతేకాదు నార్త్లో కూడా రజనీకాంత్ అంటే ఇష్టపడిన వారుండరు. పాన్ ఇండియా పదం పుట్టక ముందే నార్త్ టు సౌత్ చక్కర్లు కొట్టిన తలైవర్ కోసం సదరన్ హీరోలు రావడం ఓ ఎత్తైతే బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టడం మరొక ఎత్తు. అదొక స్ట్రాటజీ అయినప్పటికీ అమితాబ్ బచ్చన్ నుంచి హృతిక్ వరకు సూపర్ స్టార్ అడిగితే చాలు చెన్నైలో వాలిపోతున్నారు. నార్త్ టు సౌత్ మార్కెట్ క్రియేట్ కావడంతో ప్రభాస్, చరణ్, తారక్, బన్నీలను పాన్ ఇండియా హీరోలంటూ మోసేస్తున్నాం. కానీ వీరికన్నా ముందే ఆ ట్యాగ్ దక్కిన హీరో రజనీకాంత్. 6 ఇండస్ట్రీలను ఎప్పుడో చుట్టేశారు. ఇప్పుడంటే డబ్బింగ్ సినిమాలతోనే హిందీ ఆడియన్స్ పలకరిస్తున్నారు. అయితే ఆయన ఆరా బాలీవుడ్లో ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. అదే అతడితో వర్క్ చేసేందుకు బాలీవుడ్ హీరోలు తమిళ ఇండస్ట్రీకి క్యూ కట్టేలా చేస్తుంది. ఇప్పటికే అమితాబ్, అమీర్ ఖాన్ వస్తే నెక్స్ట్ హృతిక్, రజనీ కోసం చెన్నై చేరుకోబోతున్నాడు. వెటయాన్లో తలైవార్ అడిగారని బిగ్ బి వెంటనే ఓకే చెప్పి నటించారు. 33 ఏళ్ల తర్వాత కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ లెజెండరీ యాక్ట్రెస్. సౌత్ మొహమే చూడని అమీర్ ఖాన్ రజనీకాంత్ కోసమే కూలీలో స్పెషల్ అపీరియన్స్ ఇచ్చాడు. ఈ విషయాన్ని మిస్టర్ పర్ఫెక్ట్ పలు సందర్భాల్లో రివీల్ చేశాడు. 30 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్తో రీయూనైట్ అయ్యాడు. కానీ ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేశాయి. జైలర్ 2 కోసం నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నాడు. తలైవార్తో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లుగా బీటౌన్ మీడియా అంటోంది. చెన్నైలో జూన్ 22, 23 తేదీల్లో రజనీ అండ్ హృతిక్ మీద సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. ఇదే నిజమైతే 40 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. గతంలో భగవాన్ దాదాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు హృతిక్. జైలర్ 2లో క్యామియో కోసం నెల్సన్ అడగ్గానే అప్పటి బాండింగ్ వల్ల కాదనలేకపోయాడట హృతిక్. బాలీవుడ్ మార్కెట్ కొల్లగొట్టేందుకు నార్త్ స్టార్ హీరోలను తీసుకురావడం ఓ మార్కెట్ స్ట్రాటజీ అయినప్పటికీ వాళ్లు మాత్రం రజనీ కోసమే క్యూ కడుతున్నారన్నది వాస్తవం.